హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడుమూరు వివాహం గత సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లోని ఓ ఆశ్రమంలో ఈ శుభకార్యం జరిగింది. సమంతకు గతంలో నాగచైతన్యతో వివాహం కాగా విడిపోయారు. రాజ్ నిడుమూరు కూడా ఇప్పటికే వివాహమైంది. ఆ విషయం పక్కన పెడితే రాజ్ నిడుమూరు ఎవరు, ఆయనకు సమంతతో ఎలా పరిచయం, రాజ్ నిడుమూరు కుటుంబంలో సమంత చిచ్చు పెట్టింది అనే చర్చ ఎందుకు వస్తుంది అనే అంశాలతో పాటు మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. రాజ్ నిడుమూరు పూర్తి పేరు రాజేష్ నిడుమూరు. 1979 ఆగస్టు 4న తిరుపతిలో పుట్టారు. తల్లిదండ్రులు రమాదేవి, రామకృష్ణ. రమాదేవి స్థానిక ఎస్పీడబ్ల్యూ కాలేజ్లో లెక్చరర్. తండ్రి రామకృష్ణ ఎస్వి డైరీ ఫార్మ్ ఉద్యోగి. తిరుపతిలోని కేజెక్స్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివిన రాజ్ పుట్టపర్తి శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో ఇంటర్ పూర్తి చేశారు. 1994లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్లో చేరారు. అక్కడే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. స్పోర్ట్స్, క్విజ్లలో పార్టిసిపేట్ చేసేవారు. అదే కాలేజ్లో కృష్ణా దాసరి కొత్తపల్లి చదివేవారు. ఇద్దరికీ సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో పాటు కళలపై ఎక్కువగా మక్కువ ఉండేది. అతి కొద్ది కాలంలోనే వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. బీటెక్ పూర్తయ్యాక ఇద్దరూ అమెరికాలో పీజీ చేసేందుకు వెళ్లారు. అక్కడ చదువుతున్న సమయంలో షార్ట్ ఫిల్మ్స్ని చూసేవారు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు, వీకెండ్స్లో టూర్లకు వెళ్ళినప్పుడు కెమెరాతో యాక్షన్ చేసి షూట్ చేసుకునేవారు. అప్పటి నుండి వీరిద్దరినీ కలిపి రాజ్ అండ్ డీకేగా పేరుండేది. తమ స్నేహాన్ని కొనసాగిస్తూనే సినిమాలపై దృష్టి పెట్టారు. ఏ సీన్ అయినా ఇద్దరూ చర్చించుకుని రాసుకునేవారు. రాబర్ట్ రోడ్రిగేజ్ రాసిన రెబెల్ వితౌట్ ఏ క్రూ పుస్తకం చదివాక సినిమా తీయడంపై ఇంకాస్త అవగాహన పెరిగింది. ఎడిటింగ్, సంగీతం, స్క్రీన్ రైటింగ్ ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి విషయం పైన నాలెడ్జ్ని పెంచుకున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి అనేది అర్థమైంది. కొన్ని వారాలకే అక్కడి ఇండియన్స్తో కలిసి 8 నిమిషాల జస్ట్ మీ అనే థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ని తీశారు. దానికి అవార్డులు వరించాయి. ఆ తర్వాత లవ్, షాదీ.com లాంటి మరికొన్ని షార్ట్ ఫిల్మ్స్ని తీశారు. ఆ సక్సెస్లతో సినిమా తీయగలమనే నమ్మకం వచ్చింది. అప్పటికే వీరికి ఇండస్ట్రీలో అనూప్ మిట్టల్ పరిచయమయ్యారు. ఆయనతో కలిసి సొంత డబ్బులతో ఫ్లేవర్స్ అనే ఇండిపెండెంట్ సినిమాని తీశారు. ఆ మూవీని ఇండియాలో రిలీజ్ చేసి వెళ్ళిపోదాము అనే ఉద్దేశంతో ఇండియాకు వచ్చారు. అప్పటికి వీరికి హిందీ రాదు. బాలీవుడ్లో తెలిసిన వారు లేరు. దీంతో 6 నెలలు ఇండియాలోనే ఉండి పలు ప్రయత్నాలు చేశారు. కొందరిని కలిసి స్టోరీలు చెబితే వారికి స్టోరీలు నచ్చేవి. కానీ బయటి వాళ్ళని నమ్మి డేట్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చేవారు కాదు. దీంతో తామే నిర్మాతగా సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారు. డబ్బు సంపాదించి రావాలనే ఉద్దేశంతో మళ్ళీ అమెరికాకు వెళ్లారు. 2 ఏళ్ల పాటు కష్టపడి సినిమా నిర్మాణానికి కావాల్సినంత డబ్బులు సంపాదించారు. మళ్ళీ సినిమా కళ్ళను మూసుకుంటూ ముంబైలో వాలారు. అనుపంతో కలిసి 99 అనే థ్రిల్లర్ సినిమా తీశారు. అది కమర్షియల్గా సక్సెస్ సాధించడంతో పాటు అవార్డులను గెలుచుకుంది. దీంతో వారు తిరిగి అమెరికా విమానం ఎక్కాల్సిన అవసరం రాలేదు. ఇది విడుదలైన కొన్ని నెలలకే షోర్ ఇన్ ద సిటీ హక్కులను ఎక్తా కపూర్ తీసుకుంది. అది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తొలి ఇండియన్ జాంబీ చిత్రం గో గోవా గాన్ తీశారు. 10 కోట్ల రూపాయల బడ్జెట్తో తీస్తే 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో బాలీవుడ్లో గుర్తింపు వచ్చింది. వీరు తీసిన సినిమాలు చూసిన సైఫ్ అలీ ఖాన్ వీరు వెళ్లి స్టోరీ చెప్పగానే ఒప్పుకున్నారు. వీరు తీసే సినిమాల నిర్మాణంలో భాగమయ్యారు. అలా ప్రతి సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ బాలీవుడ్ చూపును తమ వైపు చూసేలా చేశారు. హ్యాపీ ఎండింగ్, స్త్రీ, ఏ జెంటిల్మ్యాన్ లాంటి సినిమాలు చేస్తూ బాలీవుడ్లో తెలుగోడి జెండాను పాతారు. తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చారు. రాజా, రీచా తదితరులు నటించిన ఇంకోసారి అనే సినిమాకు రచయితగా చేశారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు కూడా. ఆ తర్వాత మళ్ళీ బాలీవుడ్పై దృష్టి పెట్టారు. 2018లో స్త్రీ సినిమాకు స్టోరీ అందించారు. నిర్మాతగా కూడా చేశారు. తెలుగులో డీ ఫర్ దోపిడీని నిర్మించారు. సినిమా బండి లాంటి వినూత్నమైన చిత్రాన్ని అందించి స్వతంత్ర సినిమాలపై వారికున్న అభిరుచిని చాటుకున్నారు. అయితే వీరికి అత్యంత గుర్తింపు తెచ్చింది మాత్రం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్. ఆ సిరీస్ సూపర్ హిట్ అయింది. అంతకుముందే విజయ్ దేవరకొండ, మహేష్ బాబుతో ప్రాజెక్టులు పట్టాలెక్కాల్సి ఉన్న ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో బిజీగా ఉండడంతో అది సాధ్యం కాలేదు. వాస్తవానికి జేమ్స్ బాండ్ స్టైల్లో ఓ భారీ స్పై థ్రిల్లర్ మూవీని తీయాలనుకున్నారు. ఏ జెంటిల్ మ్యాన్తో కొంత ప్రయత్నం చేశారు. అది కాకుండా ముంబై వీధుల్లో తిరిగే హీరో పాత్రతో పూర్తి స్పై థ్రిల్లర్ మూవీ చేయాలనుకున్నా 2 గంటల్లో చూపించడం అది సాధ్యం కాదని భావించి వెబ్ సిరీస్కి ప్లాన్ చేశారు. ఆ ఆలోచన నుండి వచ్చిందే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్. 2019లో ఫస్ట్ సీజన్ అమెజాన్ ప్రైమ్లో వచ్చింది. సూపర్ హిట్ అయింది.
ఇక రెండో సీజన్ కోసం సమంతను విలన్ పాత్రలో తీసుకున్నారు. అప్పుడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందట. వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతున్న టైంలో వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత రాజ్ డీకే తీసిన సిటాడెల్ వెబ్ సిరీస్లో సమంత లీడ్ రోల్ చేసింది. అప్పటి నుండి పలు సందర్భాల్లో రాజ్తో ఉన్న ఫోటోలను సమంత పోస్ట్ చేస్తుండేది. దీంతో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే చర్చ మొదలైంది. గత కొన్ని నెలల్లో ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ సెట్స్ మీద ఉంది. ఈ సిరీస్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని మేకర్స్ స్పష్టం చేశారు. ఆ తర్వాత సమంత ట్రాలాలా పిక్చర్స్ ని ప్రారంభించి శుభం మూవీ చేశారు. ఈ సినిమాకు రాజ్ నిడుమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. చెన్నై పికిల్ బాల్ టీమ్ కి వీరిద్దరూ కో ఓనర్స్ గా వ్యవహరిస్తున్నారు. పికిల్ బాల్ ఈవెంట్లకు శామ్ వెళ్ళినప్పుడు ఆమె చెయ్యి పట్టుకుని రాజ్ నడిపించిన తీరు కూడా అప్పట్లో బాగా ఫ్లాష్ అయింది. ఆ మధ్య సమంత ప్రారంభించిన పర్ఫ్యూమ్, పర్సనల్ కేర్ బ్రాండ్ సీక్రెట్ ఆల్కెమిస్ట్ లాంచ్ ఈవెంట్ కి రాజ్ అటెండ్ అయ్యారు. అలా తరచూ వీరిద్దరూ కనిపించేవారు. పబ్లిక్ గా కనిపించడానికి వీరిద్దరూ ఎప్పుడూ మొహమాట పడలేదు. ఈ ఈవెంట్లకు సంబంధించి సమంత షేర్ చేసిన చాలా పిక్చర్స్ లో రాజ్ కనిపిస్తూనే ఉన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్లలోనూ ఇద్దరూ తరచుగా కనిపిస్తున్నారు. ఈ మధ్య శామ్ సొంత ఇల్లు కొన్నారు. ఆ గృహప్రవేశానికి సంబంధించిన పూజల్లో శామ్ పక్కన రాజ్ ఉన్నారు అనే వార్తలు వైరల్ అయ్యాయి. దివాళీ వేడుకల ఫోటోలు ప్రత్యేకంగా నిలిచాయి. దీంతో త్వరలో గుడ్ న్యూస్ చెబుతారేమోనని అంతా అనుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా సమంత రాజ్ని పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ పెళ్లి ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు కూడా. ఇక సమంతకి ఇది రెండో పెళ్లి. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సమంత. ఆ సినిమా హీరో నాగ చైతన్యను 2017లో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది. అయితే పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు 2021లో ప్రకటించారు. శామ్ విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది రాజ్ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పడం కూడా అప్పట్లో వార్తల్లో నిలిచింది. రాజ్కి కూడా ఇది రెండో పెళ్లే. 2015లో శ్యామాలిని పెళ్లి చేసుకున్న రాజ్ 2022లో ఆమెకు విడాకులు ఇచ్చేశారు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఇక తమ మధ్య ఉన్న అనుబంధాన్ని ఇండైరెక్ట్ గా తన పోస్ట్ల ద్వారా చెప్పేవారు సమంత. ఎక్కడా ఓపెన్ కాలేదు కూడా. అయితే రాజ్ నిడుమూరు మాజీ భార్య శ్యామలి అప్పుడప్పుడు పెట్టే పోస్టులు మాత్రం వైరల్ అయ్యేవి. తాజాగా వీరి వివాహానికి కొన్ని గంటల ముందు ఆమె పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అయింది. తెగించిన వ్యక్తులు దానికి తగ్గట్టుగానే తెగింపుతో వ్యవహరిస్తారు అంటూ తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ పెట్టారు శ్యామలి. పోస్ట్ చేసినట్టుగానే ఉన్నప్పటికీ ఇది శామ్, రాజ్ వివాహానికి సంబంధించిందే అనే మాటలు ఊపందుకున్నాయి. కొన్ని గంటలకే వీరి పెళ్లి ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో వీరి అంశానికి సంబంధించి కొన్ని అంశాలు ప్రచారంలో ఉన్నాయి. దాంట్లో వాస్తవం ఎంత అనేది తెలీదు. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 టైంలోనే నాగ చైతన్యతో సమంతకు విభేదాలు వచ్చాయని చర్చ నడుస్తోంది. అదే సమయంలో రాజ్ నిడుమూరు ఫ్యామిలీలో వివాదాలు తలెత్తాయని చెబుతున్నారు. అంటే సమంతతో పరిచయం రాజ్ నిడుమూరు, శ్యామలి మధ్య చిచ్చు రేపింది అనే చర్చ నడుస్తోంది. ఇక సమంత ప్రస్తుతం సొంత ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తున్నారు. రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వం వహించే సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఖైదీ 2లోనూ నాయికగా శామ్ని ఎంపిక చేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అఫీషియల్ గా వాటిని కన్ఫర్మ్ చేయలేదు శామ్. వీరి ఆస్తుల విషయానికి వస్తే వివిధ అంచనాల ప్రకారం రాజ్ నిడుమూరు ప్రస్తుత నికర విలువ దాదాపు 83 కోట్ల నుండి 85 కోట్లు అని చెబుతున్నారు. స్టోరీస్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమా నిర్మాణం, ఓటీటీల ద్వారా వీరికి ఆదాయం వస్తుంది. సమంత ఆస్తుల నికర విలువ 100 కోట్ల నుండి 110 కోట్లుగా అంచనా వేయబడింది. సినిమాలు, ఓటీటీ సిరీస్లు, బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, వ్యాపార పెట్టుబడుల నుండి వీరికి ఆదాయం వస్తుంది. ఇద్దరి ఆస్తులు కలిపితే దాదాపు 200 కోట్లు ఉంటుందని అంచనా. మొత్తం మీద ఎన్నాళ్లుగానో ప్రచారం జరుగుతున్నప్పటికీ సమంత, రాజ్ నిడుమూరు వివాహం చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. వారి వైవాహిక జీవితం బాగుండాలని కోరుకుందాం.